హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈ రోజు మెరిట్రానిక్స్ ఐపీఓ గురించి చూద్దాం. ఈ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో ఉన్నారు. వీళ్ళు ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డైరెక్ట్ కంపెనీస్ కి అయితే సెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ని ఎక్కువగా లైక్ డిఫెన్స్, ఏరోస్పేస్, టెలికమ్యూనికేషన్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లు అయితే వాడుతూ ఉంటారు. ఈ కంపెనీ స్పెషల్ గా ఏ ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ చూస్తే లైక్ పీసీబీ అసెంబ్లీస్ కానీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్ కానీ, టెస్టింగ్ కానీ అండ్ బాక్స్ బిల్డింగ్ వాటిని అయితే తయారు చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్స్ ని ఎక్కువగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ రెండు సెగ్మెంట్స్ దగ్గర నుంచే ఈ కంపెనీకి 92% ఆఫ్ ద రెవెన్యూ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కి 9001 2015 సర్టిఫికెట్ కూడా ఉంది. ఈ కంపెనీకి మేజర్ గా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే ఇండియాలో ఉన్నటువంటి మేజర్ డిఫెన్స్ కంపెనీస్ అయితే క్లయింట్స్ గా ఉన్నారు ఈ కంపెనీకి. లైక్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కానీ అండ్ బెల్ కంపెనీ కానీ, భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా వీళ్ళైతే క్లయింట్ గా ఉన్నారు. లైక్ హనీవెల్ ఆటోమేషన్ కానీ, అపోలో మైక్రో సిస్టమ్ కానీ అండ్ ఏబీబీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటుగా వేరే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ డిఫెన్స్ కాకుండా ఏరోస్పేస్ సెగ్మెంట్ లో సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ కానీ, లింక్వెల్ టెలి సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్ గా కూడా 50 కంట్రీస్ కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. 50 కంట్రీస్ మేజర్ గా లీడింగ్ పార్ట్నర్షిప్ లో కూడా ఉన్నారు వీళ్ళు. ఈ కంపెనీకి రెవెన్యూ కూడా బెటర్ గానే జనరేట్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. అండ్ ఈ కంపెనీకి పాజిటివ్స్ ఏమున్నాయో చూస్తే లైక్ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో 100% ఎఫ్డీఐ అయితే అలో చేసింది. అండ్ పిఎల్ఐ స్కీమ్ కింద కూడా 1.97 lakh crore ఆఫ్ అమౌంట్ అయితే అలొకేషన్ చేసింది. దాంతో పాటుగా డిఫెన్స్ లో సెక్టర్ లో కూడా ఇండియన్ గవర్నమెంట్ అయితే హ్యూజ్ బడ్జెట్ అయితే అలొకేషన్ చేసింది ఇండియా డిఫెన్స్ సెక్టర్ కి. ఈ రీజన్ వల్ల కూడా ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఈ కంపెనీస్ కి అయితే ఒక పాజిటివ్ గానే ఉండొచ్చు. అండ్ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందో చూస్తే ఈ కంపెనీకి ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీసే క్లయింట్స్ గా ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ కాంట్రాక్ట్ ని టర్మినేట్ చేస్తే ఆ విషయంలో మాత్రమే కొంత ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. అంటే ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళు FY25 నుంచి 25 వరకు కూడా రెవెన్యూలో 37% గ్రో అయితే, ప్యాట్ లో మాత్రం 86% అయితే గ్రో అయ్యారు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళ అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 24, 25, 26 లో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళైతే కంటిన్యూగా గ్రో అయితే ఉన్నారు. అండ్ టోటల్ ఇన్కమ్ కానీ, ప్రాఫిట్ కానీ అండ్ ఎబిటా మార్జిన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా వీళ్ళైతే కంటిన్యూగా గ్రో అయితే ఉన్నారు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 46.03% ఉంటే అండ్ ఆర్ఓసి 45.26% గా ఉంది. ఈ కంపెనీకి డెట్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి, 0.81% అంటే రీజనబుల్ గా ఉందన్నట్టు. రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా 30.66% గానే ఉంది. అండ్ ఎస్పెషల్ గా పిఈ రేషియో చూస్తే లైక్ 11.83% ఉంటే ప్రీ ఐపీఓకి, పోస్ట్ ఐపీఓ మాత్రం 16.18% గా ఉంది. చాలా తక్కువగానే ఉంది. వీళ్ళు ఐపీఓ ప్రైస్ ఏదైతే ఫిక్స్ చేశారో కంపేర్ టు కాంపిటీటర్స్ తో పోలిస్తే వీళ్ళైతే డిస్కౌంట్ ప్రైస్ లోనే ఐపీఓ ప్రైస్ అయితే ఫిక్స్ చేశారు. అంటే ఈ కంపెనీ స్టాక్ కూడా ప్రెసెంట్ గా డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవుతుంది ప్రీ మార్కెట్ లో. ఈ కంపెనీ టోటల్ గా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 260.52 crore అయితే ఉంటుంది. ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఇప్పటి వరకు 85.17% గా ఉంది. ఈ కంపెనీకి మేజర్ గా కాంపిటీటర్స్ ఇండియన్ లో లిస్టెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కానీ, సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ కానీ, విన్యాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ లిమిటెడ్ కానీ అండ్ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు అయితే ఉన్నారు. మేజర్ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే ఇండియా లైక్ విన్యాస్ కానీ, సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళిద్దరైతే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మేజర్ కాంపిటీటర్స్ వీళ్ళిద్దరు కూడా. ఈ కంపెనీస్ రెండు కూడా మెరిట్రానిక్స్ తో కంపేర్ చేస్తే లైక్ పిఏ రేషియో కానీ, ప్రైస్ టు బుక్ రేషియో కానీ, సేల్స్ రేషియో కానీ, ఎబిటా కానీ అండ్ కరెంట్ రేషియో ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ కంపెనీస్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటే మెరిట్రానిక్స్ మాత్రం రీజనబుల్ వాల్యుయేషన్ లోనే ఉంది. అండ్ ఎబిటా కూడా కంపేర్ టు ఈ కంపెనీస్ తో పోలిస్తే ఎక్కువగానే ఉంది. ప్రాఫిట్స్ కూడా బెటర్ గానే జనరేట్ చేస్తుంది. ఈ కంపెనీలో మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ కూడా ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్సే. లాస్ట్ 20 years నుంచి కూడా వీళ్ళు బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా అయితే రన్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓ అయితే June 1st రోజు ఓపెన్ అవుతుంది అండ్ థర్డ్ అయితే 2026 క్లోజ్ అయిపోతుంది. స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కాబట్టి వీళ్ళు ఒక షేర్ కి ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే 149 రూపీస్ గా ఫిక్స్ చేశారు. లాట్ సైజు మాత్రం బాగా పెంచారు. ఒక లాట్ లో 1000 షేర్స్ గా ఉంటే 2 లాట్స్ అప్లై చేస్తే 2,98,000 రూపీస్ కి అయితే ఉండాలి. ఫేస్ వాల్యూ మాత్రం 10 గా ఉంది. ఈ ఐపీఓకి
ఓపెన్ అవ్వక ముందే కూడా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 62% ఉంది. ఇంకా పెరగచ్చు కూడా. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే టైమ్ టు టైమ్ అయితే ఎప్పుడూ మారుతూ ఉంటుంది. స్మాల్ అండ్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కాబట్టి ఎంత రిస్క్ ఉంటుందో రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ బెస్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.